యూపీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. మన దగ్గర అక్రమ మందాలు, హత్యలు, సినిమా ట్విస్టులను మించి జరుగుతున్నాయి. కానీ యూపీలో మాత్రం రివర్సు. తల్లులు లేచిపోతున్నారు. అల్లుడు కత్తిలా ఉంటే చాలు కంటి చూపుతా పడేస్తున్నారు. యంగు కుర్రాళ్లతో, అది కూడా తమ కూతుళ్ళలో కాబోయే మొగుళ్లతో లేచిపోతున్నారు. ఇప్పటికే 2 సంఘటనలు జరిగాయి. ఒక దాంట్లోనేమో మమ్మల్ని విడదయ్యొద్దు, మా బతుకు మేము బతుకుతామని పోలీసులకే లొంగిపోయి చెప్పారు. అలానే మరో అల్లుడు అత్త జంట కూడా లేచిపోయింది. వాళ్ళను పట్టుకునేందుకు ఇటు పోలీసులు, అటు భర్త, కూతురు, కొడుకులు పరుగో పరుగంటూ యూపీ మొత్తం వెతికేస్తున్నారు. కామం ముందు బంధాలు పలచనైపోతున్నాయి. సిగ్గు లజ్జాలు లేవు. సమాజం ఏమనుకుంటుంది అనే ఫీలింగే లేదు. వాస్తవానికి పెళ్ళయ్యే వరకు ఆడపిల్లల తల్లులను దాచిపెట్టాలనే నినాదం ఇప్పటికే నెటిజన్లు కామెడీగా డిమాండ్ చేస్తున్నారు. ఈ కంపు కహానీలు మరొక ముందే యూపీలో మరో గలీజ్ కథ బయటకు వచ్చింది. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మొదటి నుంచి చూడండి. ఎలాంటి ఫ్లాష్ బ్యాక్ లేకుండా తెలుసుకుందాం. యూపీలోని బదౌన్లో ఉంటోంది మమత. ఆమె భర్త సునీల్ కుమార్తో ఆమె జీవితం హాయిగా సాగుతోంది. సునీల్ కుమార్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ ఉన్నాడు. కుటుంబం కోసం రక్తం ధారపోశాడు. ట్రక్ డ్రైవర్గా ఆయన పడే కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే భర్త తన పనిలో తానుంటే భార్య మాత్రం అది మర్చిపోయింది. కామంతో విలవలలాడిపోయింది. మమత, సునీల్ కుమార్ దంపతులకు 4 పిల్లలు, 2 కూతుళ్ళు, 2 కొడుకులు. మమత వయసు ఇప్పుడు 43 ఏళ్లు. పెద్ద కూతురు వయసు అయితే 23 ఏళ్లు. అయితే పెద్ద కూతురుకు 2022లో పక్క గ్రామానికి చెందిన కుర్రాడితో పెళ్లి చేశారు. మరోవైపు మిగిలిన 3 పిల్లలను ప్రయోజకులను చేసేందుకు భర్త సునీల్ కుమార్ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి నెల దాదాపుగా 30,000 రూపాయలు ఇంటికి పంపుతాడు. హెవీ ట్రక్ను తోలుతున్న సునీల్ దేశవ్యాప్తంగా తిరుగుతుంటాడు. 3 నుంచి 4 నెలల పాటు ఒక్కసారే డ్యూటీకి వెళతాడు. కనీసం 1,00,000కు పైగా సంపాదించి ఇంటికి చేరుకుంటాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత విశ్రాంతి తీసుకుని మళ్ళీ డ్యూటీకి వెళ్తాడు. అయితే భర్త సంపాదించే డబ్బులతో సోకులతో కొలుకుతూ ఉంటుంది ఈ మమత. అయితే ఎక్కడే ఓ దారుణమైన విషయం జరిగింది. అదేమంటే 2022లో తన కూతురి పెళ్లి సమయంలోనే మామతో లవ్లో పడింది. మామ అంటే ఇక్కడ మమతకి మామ కాదు, మమత కూతురికి మామ. అంటే పెళ్లి కొడుకు తండ్రి అన్నమాట. మరి నీ చెప్పారు కదా, వారి మధ్య వరస చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. అవి మాత్రం అడగద్దు. చెప్పడానికే చండాలంగా ఉంది. కూతురి మామ శైలేంద్రకి మమత పడిపోయింది. ఆ పడిపోవడం కాస్త అక్రమందానికి దారితీసింది. మొదట్లో ఆమె అందాన్ని నవ్వుతూ మేల్చుకున్నాడు శైలేంద్ర. అయితే పెళ్ళైన తర్వాత రాకపోకలు పెరిగాయి. దీంతో వివాహేతర బంధం మొదలైంది. అది కూడా ఎక్కువగా మమత ఇంట్లోనే వాళ్ళు ఎంజాయ్ చేసేవారు. ఎందుకంటే భర్త ఒకసారి డ్యూటీకి వెళితే మళ్ళీ 3-4 నెలల వరకు వచ్చేవాడు కాదు. ఇక తన కూతురు అత్తారింట్లో ఉన్నా కూడా ఆమె మామ మాత్రం మమత కోసం వచ్చేవాడు. ఈ విషయంలో దగ్గర బంధువులు ఎవరో కూడా మొదట ఏమీ అనుమానించలేదు. ఎందుకంటే వరస కాదు కాబట్టి. ఇక భర్త లేని సమయంలో ప్రతి 3 రోజులకోసారి ఇంటికి చేరుకునేవాడు శైలేంద్ర. నేను అతనితో మాట్లాడాలని పిల్లలను పక్క గదిలోకి పంపించేసేది. ఇద్దరు ఎంజాయ్ చేసేవారు. అలా వరుస వేరు కాబట్టి ఎవ్వరు అనుమానించలేదు. ఇక పిల్లల స్కూల్కి, కాలేజీలకు వెళ్ళిన సమయంలో పగలే వచ్చేసేవాడు. రాత్రి సమయంలో బైక్ మీద వెళ్ళిపోయేవాడు. ఇలా గత 3 ఏళ్లుగా వారి మధ్య అక్రమందం కొనసాగుతూనే ఉంది. అయితే పెళ్ళైన కూతురు తన తల్లి ప్రవర్తన గురించి అనుమానించింది. దీంతో ఆమె తన భర్తకు విషయం చెప్పింది. ఇక అక్కడ మొదలయ్యాయి గొడవలు. కాకపోతే మమత భర్తకు కానీ పిల్లలకు కానీ ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. ఎందుకంటే పరువు పోతుందని మమత కూతురు తన మామను కంట్రోల్లో పెట్టాలనుకుంది. ఆమె భర్త తండ్రిని తెగ తిట్టేశాడు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి వారి ఇంటికి ఎందుకు వెళ్తున్నావు నిలదీశాడు. శైలేంద్ర మాత్రం వారి తండ్రి ఊళ్ళో లేడు, తోడుగా వెళ్తున్నానని చెప్పేవాడు. కానీ నిత్యం ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉండేవారు. శైలేంద్ర కోసం అందంగా తయారై లిప్స్టిక్ పెట్టుకుని ప్రతిరోజు రమ్మని పోరు పెడుతూ ఉండేది. ఇక చుట్టుపక్కల వారు కూడా శైలేంద్ర రెగ్యులర్గా వస్తూ ఉండడంతో అనుమానించడం మొదలుపెట్టారు. అనుమానాలు ఎక్కువైపోతున్నాయని రాత్రి 11 గంటలకు వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ఉదయం 5 గంటలకే వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత ఇద్దరు పక్క టౌన్కు పగలే వెళ్ళి సినిమాలు చూసి కూడా వచ్చేవారు. అలా శైలేంద్ర తన కొడుకు అతతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఇటు మమతేమో తన సొంత కూతురు మామతో వావి వరసలు మరిచిపోయి రంకు కొనసాగించింది. అయితే శైలేంద్ర కొడుకు వారించడం మొదలుపెట్టాడు. దీంతో గొడవలు పెరిగిపోయాయి. తాను తన మామ సునీల్కి చెబుతానని బెదిరించాడు. మరోవైపు శైలేంద్ర భార్య కూడా భర్తకు చేవాట్లు పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. బయటకు వెళ్తే ఊరుకోనని బెదిరించాడు శైలేంద్ర కొడుకు. మరోవైపు పరోక్షంగా మమతకు కూతురు చేవాట్లు పెట్టింది. ఇలాంటి నీచురాలు అనుకోలేదని బాగానే గడ్డి పెట్టింది. నాన్నతో చెబుతానని బెదిరించింది.
మిగిలించింది. అలా మొసలి ప్రేమికుల ప్రేమకు చిన్నపిల్లలు అడ్డుపడ్డారు. మరోవైపేమో సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో విరహ వేదనతో ఇద్దరు దూరంగా ఉండలేకపోయారు. ఇక భర్త డ్యూటీ దిగే సమయం దగ్గర పడింది. సునీల్ కుమార్ గాని ఇంటికి వస్తే ఎండాకాలం మొత్తం ఇంటి దగ్గరే ఉంటారు. పైగా సునీల్కి ఇది తెలిస్తే కోసి కారం పెడతాడని ఆమెకు బాగా తెలుసు. మరోవైపు శైలేంద్ర ఇంట్లో కొడుకు భార్యతో తిట్లు తట్టుకోలేకపోయాడు. బూతులు తిట్ట మొదలు పెట్టారు. ఇంట్లో గౌరవం పోయింది. దీంతో ఇక లేచిపోయి బ్రతుకుదామనుకున్నారు. ఇంకేముంది, పాపం భర్త ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ పంపించిన సొమ్ము, ఇంట్లోని బంగారం మొత్తం తీసుకొని బయటకు వెళుతున్నామని చెప్పి రోడ్డు మీద ఉన్న వ్యాన్ ఎక్కేసింది. అంతే, వ్యాన్లో ఆల్రెడీ శైలేంద్ర ఉన్నాడు. ఇద్దరూ కలిసి అలా లేచిపోయారు. దీంతో సునీల్ కుమార్కి విషయం తెలియగానే డ్యూటీ దిగి ఇంటికి వచ్చాడు. తన భార్య చేసిన చండాల పని చూసి షాక్ అయ్యాడు. వారంలో 3 సార్లు ఇంటికి వచ్చేవాడని భర్త సునీల్ కుమార్ మీడియాకు చెప్పాడు. కానీ నేను అక్రమందంగా భావించలేదు. అతనికి వరుస కూడా కాదు కదా, ఎంతైనా కూతురు మామ అని నేను గౌరవించాను. అయితే ఇంట్లోకి రాగానే ఆయన బెడ్రూమ్లోకి పంపేదట. అతను స్నానం చేసి భోజనం చేసేవాడట. తాను మామయ్యతో మాట్లాడుతున్నానని గదిలోకి వెళ్ళేదని పిల్లలు చెబుతున్నారు. ఇక చుట్టుపక్కల వారు కూడా తాము ముందు నుంచి అనుమానించాం, రాత్రి సమయంలో కూడా ఇంటికి వచ్చేవాడు, ఉదయం 5 గంటలకే వెళ్ళిపోయాడని చెప్పారు. ఈ డొక్కు ప్రేమికులు లేచిపోయారని తెలిసి యూపీ మొత్తం షాక్ అయిపోయింది. అయితే ఇద్దరు కలిసి దాదాపుగా 5 లక్షల రూపాయలు బంగారంతో లేచిపోయారు. మరి దురద తీరే వరకు ఉంటారా, లేదంటే ఆ తర్వాత కూడా జీవితాంతం కలిసి బతుకుతారా అనేది తెలియాల్సి ఉంది. అయితే కూతురికి ఇప్పుడు ఆమె భర్తతో అత్తతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అత్త స్వయంగా నీ తల్లి నా మొగుడిని లేపుకెళ్ళిపోయిందని చండాలంగా తిడుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఆ నీచురాలేమో పెళ్ళైన తన కూతురి జీవితం గురించి ఆలోచించలేదు. ఇంకా చదువుకుంటున్న పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోలేదు. ఇక ఈ దరిద్రుడు కూడా సిగ్గు మానం వదిలేసి కామం కోసం ఏకంగా కొడుకు అత్తను లేపుకుపోయాడు. మరోవైపు సునీల్ కుమార్ నా భార్యని ఇంట్లో అడుగు పెట్టనివ్వను, వస్తే ఇక్కడే చంపి పాతరేస్తానని చెబుతున్నాడు. మరోవైపు ఆమె పిల్లలు కూడా పరువు తీసిన మమతను తల్లిగా కూడా పిలవమని బూతులు తిడుతున్నారు. క్షణికమైన సుఖం కోసం ఇలా పిల్లలతో తిట్లెందుకు పడాలి, సమాజంతో ఎందుకు ఉమ్మేయించుకోవాలి, ఇదే అంతా ఆలోచించాలి. ఇప్పుడు ఈ ట్రెండ్ కాస్త యూపీలో కొత్త మలుపు తిరిగింది. ఇప్పటి వరకు కాబోయే అళ్లలతో లేచిపోయిన అత్తల కథలు చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా కూతుళ్ల మామలతోనే లేచిపోవడం చండాలంగా ఉంది. దేశంలో ఈ పిచ్చి అలా పెరిగిపోతుంది. నైతిక విలువలు నశించిపోతున్నాయి. మొత్తంగా దరిద్రంగా తయారవుతున్నారు. అమెరికాలో కూడా ఇలాంటి చండాలపు కథలు ఉండవు, కానీ అంతకు మించి మన దేశంలో జరుగుతున్నాయి. ఆ తర్వాత ఇవే హింసలుగా పెరిగిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఇలానే జరిగితే మనం గొప్పగా చెప్పుకునే కుటుంబ వ్యవస్థలే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. మరి మీరేమంటారు? ఇంతకీ వీరి వరస ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.